సనాతన ధర్మ పరిరక్షకుడుగా చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా ఆ కాశీనాయన క్షేత్రంలో జరిగిన డెమాలిషన్స్ మీద ఎక్కడా కూడా చిన్న స్టేట్మెంట్ ఇచ్చిన దాఖలాలు మనం చూడాల. కానీ ఆ, నేను ఉప ముఖ్యమంత్రి, నాకు ఉప ముఖ్యమంత్రి మా లోకేష్ గారిని చేయాలని చెప్పి జరిగిన ఇష్యూ అన్నింటిలో కూడా ఉన్న లోకేష్ గారు కాశీనాయన క్షేత్రం మీద ఆయన స్పందించడం జరిగింది. ఆయన ఏం చెప్పారు? అది జరిగిందేదో జరిగిపోయింది, నేను దానికి క్షమాపణ చెబుతున్నాను. ఆ కాశీనాయన క్షేత్రంలో పోల్చబడినవన్నీ కూడా ఆయన సొంత డబ్బులతోటి నిర్మిస్తానని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి ఆ శాఖకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారు ఆయన కనీసం మాట్లాడలేదు. సంబంధం లేని శాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించారు. మరి ఇది ఎలా చూడవలసిన పరిస్థితి? స్పందించారు కదండి. ప్రభుత్వంలో ఎవరో ఒకరు స్పందించారంటే ఎలా కుదరదు సార్? శాఖకు సంబంధం లేని వ్యక్తి ఎలా స్పందిస్తారు? ఇప్పుడు రేపొద్దున లోకేష్ గారి శాఖ గురించి, అసలు హోంమంత్రి గారి శాఖ గురించి పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తేనే